హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. టాపిక్‌లోకి వెళ్ళిపోతే, మనం రీసెంట్‌గా వాడేటటువంటి మొబైల్స్ యొక్క బ్యాటరీస్ మనం చూసుకుంటే 4000, 5000 బ్యాటరీసే మొబైల్స్‌కి ఇవ్వడం జరుగుతుందనమాట. టచ్ మొబైల్స్‌కి నేను చెప్పేది. అయితే ఈ మొబైల్స్ మనం బ్యాటరీలో పవర్ పూర్తిగా మనం వాడేసామనుకోండి, ఇప్పుడేంటంటే స్విచ్ ఆగిపోతాయి కదా! అప్పుడు మనం ఛార్జింగ్ పెడితే అవి మళ్ళా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కనీసం ఒక 10% బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి లేదన్నా ఒక అరగంట పడుతుందనమాట. ఇప్పుడొచ్చేటటువంటి మొబైల్స్, రీసెంట్‌గా వచ్చేటటువంటి మొబైల్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. అయితే కొన్నిసార్లు ఏంటంటే మొబైల్స్ యొక్క బ్యాటరీ పవర్ పూర్తి మనం వాడేసినట్లయితే అవి రీచార్జ్ కాకపోతే ఏంటంటే మనకి ఆ బ్యాటరీకి ఛార్జ్ అయ్యేటటువంటి రెక్టిఫై డయోడ్స్ అనేటివి చిన్నవి కంటిలో నలుసంత ఉంటాయి. మొబైల్‌కి మదర్ బోర్డ్‌కి ఉంటాయన్నమాట. మరి అవేమన్నా గనక డ్యామేజ్ అయితే మనం ఎంత ఛార్జ్ పెట్టినా కూడా మొబైల్ అనేది బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవ్వదు. మొబైల్ గనక కింద పడిపోతే మొబైల్‌లో ఉన్నటువంటి మదర్ బోర్డు డ్యామేజ్ అయ్యి ఆ రెక్టిఫై డయోడ్స్ డ్యామేజ్ అయితే మనం ఎంత ఛార్జింగ్ పెట్టినా కూడా బ్యాటరీకి ఛార్జ్ అవ్వదు. ఈ సమయంలో మనం ఏంటంటే షాప్‌కి తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో బ్యాటరీ వాళ్ళు మార్చాలక మీకు చెప్పినట్లయితే ఖచ్చితంగా నమ్మకండి. ఎందుకంటే మనకు మొబైల్స్ సర్వీస్ సెంటర్స్ కొంతమంది మోసం చేస్తారు. డ్యామేజ్ అయింది, మార్చాలి, అది ఇది అంటారు. కానీ ఇక్కడ మనకి వాస్తవంగా చెప్పుకోదలుచుకుంటే మనకి బ్యాటరీ అనేది డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే మనం రీసెంట్ గా వాడతా బ్యాటరీ పవర్ మొత్తం కన్జంప్షన్ చేసేస్తే స్టాప్ అయిపోతుంది. ఇలా మనకేంటంటే ఛార్జింగ్ పెడితే ఒక అరగంట సేపు టైం తీసుకుంటుంది. అప్పుడు మళ్ళా మనకి బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే రీఛార్జ్ కాకపోతే మదర్ బోర్డ్ కి లోపల మొబైల్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ కి బ్యాటరీ ఛార్జ్ అయ్యేటటువంటి రెక్టిఫై డయోడ్స్ చిన్నవి, అవి కంటిలో నలుసంత ఉంటాయి. అవి డ్యామేజ్ అయితే మనకి పవర్ అనేది బ్యాటరీకి రీఛార్జ్ అవ్వదు. అలాగే చార్జర్ లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా రీఛార్జ్ అవ్వదు. కేబుల్స్ లో, ముఖ్యంగా చార్జర్ యొక్క కేబుల్స్ లో మనకి ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశము.